హలో దోస్తులు, నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నర్లే. ఇక మన వినాయక చవితి వచ్చేస్తుంది. మళ్ళీ మన గణపయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు చేసుకోవాలి కదా. అందుకోసమే మీకు మన గణపయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు చేసి చూపిద్దామని వచ్చేసిన. ఇక ఆ ప్రసాదాలు ఏందో ముందుగాల చూసేయండి. ఇగో ఇవే బియ్యప్రవ్వ ఉండ్రాలు, మోదకలు, జిల్లెడకాయలు, బెల్లం కుడుములు. అయితే మనం ముందుగాల బియ్యప్రవ్వ ఉండ్రాలు చేసేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో ముందుగాల చూసేద్దాం. ఒక కప్పు బియ్యప్రవ్వ తీసుకోండి. పావు కప్పు ఒక గంట ముందే నానబెట్టుకున్న పావు కప్పు శనగపప్పు తీసుకోవాలా. ఇక జీలకర్ర, నెయ్యి, ఉప్పు, 2.5 కప్పుల నీళ్ళు. ఇక ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోండి, ప్యాన్ పెట్టుకోండి. అది జరంత వేడైనాక 2 చెంచాల నెయ్యి పోసుకోండి. ఆ తర్వాత 2 చెంచాల జీలకర్ర వేసుకోండి. ఆ జీలకర్ర నెయ్యిలో మంచి ఏగనియండి. అది జర ఇంత ఏగినాక 2.5 కప్పుల నీళ్ళు తీసుకున్నాం కదా, అవి కాస్త పోసేయండి. అవి పోసినాక ఇంకా అందులోనే పావు చెంచా ఉప్పు వేసుకోండి. అవి జర మసలనిచ్చినాక శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు కూడా వేసుకోండి. ఇంక వేసుకున్నాక జర ఒకసారి కలుపుకొని మంట చిన్నగా పెట్టుకొని జరం కాస్తంత ఉడకనియండి. ఉడుకుడు అంటే మొత్తం మెత్తగా ఉడకనియకండి, జర పలుకు అయితే చాలు. ఇట్లా ఇరగొడితే 2 ముక్కలు కావాలంతే. ఇక నాకు ఉడికింది ఈడ మంట మొత్తం చిన్నగా పెట్టేసుకొని ఇంకా బియ్యప్రవ్వ కాస్త పోసేసుకోవాలి. ఇక పోసి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఉండలు కాకుండా ఒకసారి కలిపేసుకొని, ఉండలు లేకుండా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి. ఇక తర్వాత 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు రవ్వ అంతా దగ్గర పడుతుంది. ఈడ జర భద్రం అడగంటకుండా చూసుకోవాలి. ఇంకొకసారి కలుపుకున్నాక జర ఒత్తి పెట్టినట్టు పెట్టాలి. అట్లా ఒత్తుకొని జర ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాలు పెడితే సరిపోతుంది. ఇంకా ఆవిరికి ఏంటంటే జర ఆవిరి నుంచి నీరేమని వచ్చి మొత్తం అది పీల్చుకొని జర రవ్వ కూడా మెత్తబడి మంచిగా వస్తాయి. ఉండ్రాలు కూడా మనకి ఇరిగిపోకుండా. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక స్పూన్ నెయ్యి పోసుకొని మనకు నచ్చినట్లు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండ్రాలు చేసి పెట్టుకొని చేసుకునుడే. గంతే, ఇక రుచికరమైన మన బియ్యప్రవ్వ ఉండ్రాలు రెడీ అయిపోయినట్లే. చూడుండ్రి ఎంత మంచిగా కనబడుతున్నాయి కదా. తింటే కూడా గట్లనే ఉంటాయి, అంత సూపర్ ఉంటాయి అన్నమాట. మన గణపయ్యకు ఇష్టమైన రెండో ప్రసాదం ఏంటంటే మోదకలు, జిల్లెడకాయలు. ఇక వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో ముందుగా యూజ్ చేయండి. 1 కప్పు నీళ్ళు, 1 కప్పు బియ్యం పిండి, నెయ్యి, చక్కెర, ఉప్పు, ఇలాచీలు, బాదం పప్పు, కొబ్బెర, బెల్లం. ఇక ఎట్లా చేసుకోవాలో ఇక చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇక బాండి పెట్టుకుందాం. అందులో 1 కప్పు నీళ్ళు తీసుకొని పోసుకోవాలా. పావు చెంచా ఉప్పు, 1 చెంచా చక్కెర, 1 స్పూన్ నెయ్యి పోసుకొని ఒకసారి కలుపుకోవాలా. అవి జర మసులుతున్నప్పుడు మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, అది కాస్త పోసేసి మంచిగా కలుపుకోవాలా. జర దగ్గర పడేదాకా మంచిగా కలుపుకోవాలా. మళ్ళీ మాడుతుంది, అడుగంటకుండా జర చూసుకొని నీట్గా కలుపుకోండి. ఈడ స్టవ్ బంద్ చేసి కలుపుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇక దాన్ని కాస్త పక్కకు పెట్టి మూత పెట్టి జర 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించేసి మీరు ఇంకొక పెనం పెట్టుకొని అందులో 1 చెంచా నెయ్యి పోసుకొని 1 కప్పు కొబ్బరి ఉంది కదా, ఈడ పచ్చి కొబ్బరి తీసుకోవాలా. ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి అయితే రుచి బాగుంటుంది. ఆ పచ్చి కొబ్బరి కాస్త వేసినాక నెయ్యిలో బాగా ఏగనియాలి. ఆ తర్వాత ఈడ 3/4 కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం నుంచి నీరు వస్తుంది, ఆ నీరు బెల్లం కాస్త మంచిగా ఇట్లా మెత్తగా కావాలి. ఇంకా కలుపుతూనే ఉండాలి. కలుపుతుంటే ఆ దగ్గర పడుతూ ఉంటుంది. ఆ బెల్లం నుంచి నీరు వస్తుంది కదా, ఆ నీరు ఆ బెల్లం కలిసి మంచిగా మగ్గుతుంది, దగ్గర పడుతుంది. ఆ తర్వాత బాదం పప్పులు ఉంటాయి కదా, అవి కాస్త నేను చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నా, అవి వేసుకోవచ్చు. ఇక బాదం పప్పులు కూడా వేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకొని ఇక కొంచెం దాన్ని మగ్గనియాలి. ఇగో ఇట్లా కనిపిస్తుంది, ఎంత మంచిగా ఉంది కదా. ఇక లాస్ట్కి ఇలాచి ఉంటుంది కదా, దంచి కాస్త వేసుకోవాలా. నేను ఇక్కడ దంచి వేసుకున్నా, మీ దగ్గర పౌడర్ ఉంటే కూడా 1 పావు చెంచా ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. ఇక స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టుకోవాలా. ఈ చల్లారనియాలా.
మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండి కాస్త మూత తీసేసి ఇక ఇక్కడ జరంతా బాగా విసుక్కోవాలి. చపాతీ పిండి ఎట్లా విసుక్కుంటాం అట్లా విసుక్కోవాలి. ఎందుకంటే మనకి అది ఇప్పుడు చేసుకున్నది దాని లోపల పెట్టుకోవాలంటే పిండి కావాలి కదా, అందుకని మంచి బాగా మెత్తగా ఉండాలన్నమాట. పిండి జర మీకు ఆరిపోయినట్టు అయితే జర తడి చేసుకుంటా చెయ్యి ఒకసారి మెత్తగా కలుపుకోండి. అంతేగాని నీళ్ళు పోయకండి. నీళ్ళు పోసిరనుకో మొత్తం జారుడు జారుడు అవుతుంది పిండి. ఎంత విసుక్కుంటే అంత బాగుంటుంది పిండి లేయర్. ఇక మనం ఒక్కొక్క మోదకాలు చేసుకొనికే కొంచెం కొంచెం పిండి తీసుకుంటా చేసుకోవాలి. ముందుగా నెయ్యిలో చెయ్యి అద్దుకొని ఇంతంత పిండి తీసుకొని ఇక ఇట్లా చేసుకుంటా ఇక రౌండ్గా చేసుకుంటా మనం ఏదైతే చేసుకున్నామో బెల్లం కొబ్బరితోని అది పెట్టేసి ఇక షేప్ చేయాలి. ఇక మనకు షేపులు ఇక పెట్టుకున్నాక మనం చేత్తోని ఏదో ఇంకా ట్రై చేసిన ఆ షేపు ఇంకా వచ్చింది మోదకాలు ఇట్లా. ఇక మీకు బయట మౌళ్ళు కూడా దొరుకుతాయి మార్కెట్లో. ఆ మౌళ్ళలో పెట్టిరనుకో ఈజీ జర్ర 5 నిమిషాల పని అంతా అయిపోతాయి. ప్రస్తుతానికైతే ఇంకా నేను చేత్తో చేసిన, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది మంచిగానే. ఇక ఈడ జిల్లెడకాయలు కూడా చేసేసుకుందాం. ఏం లేదు, జిల్లెడకాయలకైతే ఒక నూనె పేపరో పాల ప్యాకెట్ పేపరో ఉంటాయి కదా, అవి పెట్టుకొని దాని మీద కాస్త ఇట్లా పెట్టుకొని నొక్కుకోవాలి పిండిని కాస్త. దాంట్లో ఈ చేసుకున్న బెల్లం కొబ్బరి స్టఫ్ ఉంది కదా అది కాస్త పెట్టేయండి. ఇక మనం గజ్జకాయలు ఎట్లా చేసుకుంటాం అట్లా వేసుకొని ఇక మీ దగ్గర డిజైన్లు ఉన్నాయి అనుకోండి, డిజైన్తో కట్ చేసుకొని ఇక్కడ సైడ్లో పొంటి ఇక డిజైన్గా చేసుకుంటారు కదా. ఇంక ఇష్టం వచ్చిన వాళ్ళు అట్లా ఇష్టం వచ్చిన డిజైన్లు చేసుకోవచ్చు. ఇక మూసేస్తే రెడీ అయిపోయింది జిల్లెడకాయ. ఆ తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని ఒక కప్పున్నర నీళ్ళు పోసి పెట్టుకున్నా. ఈ ఇడ్లీ పాత్రల మీద పెట్టుకున్న మోదకలు ఇంకా జిల్లెడకాయలు కాస్త పెట్టేసి ఒక 8 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వదిలేసేయాలి. ఇక 10 నిమిషాలు అయినాక స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషాలు అయినాక మూత తీసేసి చూస్తే మీ మోదకలు ఇంకా జిల్లెడకాయలు రెడీ అయిపోయినట్లే. సుషిరా ఎంత బాగుంది. మన 2 ప్రసాదాలు అయితే చూసేసినాం కదా, ఇంకొక ప్రసాదం అయితే మిగిలిపోయింది కదా, ఆ ప్రసాదం కూడా చూసేద్దాం. ఇక మన బెల్లం కుడుములకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ముందుగాల 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు బెల్లం, పచ్చి కొబ్బరి, 1 గంట ముందే నానబెట్టిన శనగపప్పు, 1.5 కప్పుల నీళ్ళు, నెయ్యి, ఇలాచి, ఉప్పు. ఇక చేసుకునే విధానం ఏందో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోండి. అందులో 1/2 కప్పు కాస్త బెల్లం వేసుకోండి. అందులో 1/2 కప్పు నీళ్ళు పోసుకోండి. ఇక బెల్లం కరిగేదాకా కలుపుతూనే ఉండండి. ఇక బెల్లం కరగాలి, పాకం పట్టాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలీడ. ఇక మన బెల్లం కరిగిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని అది కాస్త పక్కకు పెట్టుకొని ఇంకొక బాండి పెట్టుకొని 1 కప్పు నీళ్ళు పోసుకొని 1/2 చెంచా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అది కరిగేదాకా. ఇందులో 2 చెంచాల నానబెట్టుకున్న శనగపప్పు, 2 చెంచాల కొబ్బరి, ఈడ కూడా పచ్చి కొబ్బరే తీసుకోవాలి. ఇక కొబ్బరి శనగపప్పు కాస్త నీళ్ళల్లో బాగా మసలాలి, అందులోనే ఉడికిపోతుంది శనగపప్పు. ఇక ఈడ శనగపప్పు ఉడికిపోయింది. ఉడికినాక 1 చెంచా నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని బెల్లం నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళు కూడా కాస్తంతా ఉడగట్టుకొని తీసుకోవాలి, ఎందుకంటే నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. ఇక బెల్లం నీళ్ళు వేసుకున్నాక జరంతా కలుపుకొని దాన్ని మసలనియాలి. ఇక మసులుతున్నప్పుడు మంట చిన్నగా పెట్టుకొని 1 కప్పు బియ్యం పిండి ఉంది కదా అది కాస్త వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని మంట చిన్నగా పెట్టుకోండి. ఇక పిండి దగ్గర పడ్డాక స్టవ్ బంద్ చేసుకోండి. లాస్ట్కి ఇలాచి కాస్త దంచేసి వేసేసుకోవాలి. మీకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అనుకుంటే 1/2 చెంచా ఇలాచి పౌడర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేయండి. ఇక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు పిండి ఇట్లా కనబడుతుంది. ఇక పిండిని కాస్త మీకు నచ్చిన షేప్లల్లో మీరు చేసుకోండి. ఇక కుడుముల షేప్లు అయితే ఇట్లా చేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఏళ్ళతో నొక్కితే మీకు ఇట్లా ముద్రలు పడతాయి. ఇవి కుడుముల షేప్లు అవుతాయి. ఇక ఇక్కడ నేను కుడుముల్లాగా వేసుకున్నా, చిన్నగా తీపి ఉండ్రాల్లాగా వేసుకున్నా, అప్పల్లాగా వేసుకున్నా. ఇక మీకు నచ్చిన షేప్లలో మీరు చేసుకోవచ్చు. ఇక అన్ని షేపులు ఏ షేపులు కావాలంటే ఆ షేపులు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ప్లేట్లో. ఇక ఇడ్లీ పాత్రలు తీసుకొని దానికి కాస్త నెయ్యి పూసుకొని
ఇవి ఏవైతే చేసుకొని పెట్టుకున్నామో కుడుములు, ఉండ్రాలు, అప్పాలు అవన్నీ పెట్టుకొని ముందుగానే స్టవ్ మీద నేను ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పెట్టుకున్నా. అవి కాస్త ఇప్పుడు మసులుతున్నాయి. ఇక అడ్లీ పాత్రను తీసుకుపోయి నేను స్టవ్ మీద వేస్తున్నా మీడియం ఫ్లేమ్లో. దీన్ని కూడా 8 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేసేయాలి. ఇక 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మీకు కుడుములు రెడీ అయిపోయినట్లే. ఇక అవి కాస్త తీసుకొని ప్లేట్లకు పెట్టుకోండి. ఇక చూసిరా ఎంత మెత్తగా ఎంత స్పాంజ్ లెక్కున్నాయో, మస్తు ఉంటాయి తింటే కూడా. ఇక దీనికి కూడా నెయ్యి వేసినాం కాబట్టి ఏం కమ్మగా ఉంటాయి అంటే గట్లుంటాయి. ఇక చూసిరు కదా ఈ 3 ప్రసాదాలు. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఎందుకంటే జర సబ్స్క్రైబర్స్ అయితే లేరు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఇంతకంటే మంచి వంటలతోని మేము ముందుకు వస్తాం. వంటలే కాకుండా ఇంకా మంచి ముచ్చట్లు కూడా చెప్పుకుందాం. ఏమంటారు దోస్తులు? మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, మర్చిపోకండి. అట్లనే ఈ రెసిపీ ఎట్లుందో కూడా కామెంట్ చేసుడు మర్చిపోకుండ్రి. సరేనా? పోయేస్తాం అలా.